హాయ్ గైస్, నేను మీ విజయ్. సో ఎలిమెంటార్లో మనం అనేక రకాల ఎలిమెంట్స్ గురించి ఇప్పటివరకు తెలుసుకున్నాము. సో ఈ రోజు ట్యాబ్స్ అనేటువంటి ఒక ఎలిమెంట్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ ట్యాబ్స్ అనేటువంటి ఎలిమెంట్ ఎందుకు యూస్ చేస్తారు, ఎలా యూస్ చేయాలి అనేది తెలుసుకోవడం కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి. మరికేది కావాల్సింది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టే ట్యూన్డ్ విత్ మీ. మీరు ఫస్ట్ టైం మా వీడియో కనుక చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ కనుక మీరు ఎనేబుల్ చేసుకుంటే నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అదేవిధంగా మీరు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటే alwaysvj for youని ఫాలో అవ్వండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలని కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు ఎలిమెంటార్లో ట్యాబ్స్ అనేటువంటి ఎలిమెంట్ని ఏ విధంగా యూస్ చేయాలో తెలుసుకుందాం. సో దీనికోసం మనం మన కంప్యూటర్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాము. ఎలిమెంటార్లో ట్యాబ్స్ ఎలా క్రియేట్ చేస్తారు అని తెలుసుకునే ముందు అసలు ట్యాబ్స్ని ఎందుకు యూజ్ చేస్తారని తెలుసుకుందాం. సో దీనికోసం నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక చూసినట్లయితే మీరు ఇక్కడ ఒక లాంగ్ కంటెంట్ ఉంటే దాన్ని సెక్షన్స్ వైజ్గా డివైడ్ చేసుకుని ఒకే సెక్షన్లో పెట్టుకోవడానికి మనం ఈ సెక్షన్ ట్యాబ్స్ అనేటువంటి ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి కెఫే ల్యాబ్ అని ఉంది. సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ని ఇక్కడ వీళ్ళు స్ట్రక్చర్ చేశారు. సో మళ్ళీ వీటిలో కూడా డిజర్ట్ అని, కాఫీ అని, ఫ్రూటీ బేస్డ్ అని. అదే ఇటాలియన్ కార్నర్ పైన క్లిక్ చేస్తే సో ఇక్కడ ఇంకొన్ని సెక్షన్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. పిజ్జా అని, సలాడ్స్ అని, సాఫ్ట్ డ్రింక్స్ అని, మళ్ళీ వాటిలో ఉండేటువంటి టైప్స్ని ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే మేక్ ఇట్ ఫ్రైడ్ అని, అదేవిధంగా మీల్స్, స్నాక్స్, సైడ్స్ అండ్ సో అలాగా ఇప్పుడు ఫుడ్ రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా ఒకే సెక్షన్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంతా కూడా ఏంటంటే ఒకే సెక్షన్లో ఈ సింపుల్గా ప్రొవైడ్ చేశారన్నమాట. సో ఇటువంటి కంటెంట్ని అంటే డేటాని మనం ఈజీగా ఒక సింగిల్ సెక్షన్లో పెట్టుకోవడం కోసం మనకి ఏంటి అంటే ట్యాబ్స్ అనేటువంటి సెక్షన్ అనేది ఎలిమెంట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఆ ట్యాబ్స్ అనే సెక్షన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. సో నేను ఒక న్యూ సెక్షన్ని యాడ్ చేసుకుంటున్నాను. సో న్యూ సెక్షన్ని యాడ్ చేసుకుని నేను ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే ట్యాబ్స్ అని చెప్పి మీకు ఒక ఆప్షన్ టెస్టిమోనియల్స్ పక్కన కనిపిస్తుంది. సో ఈ ట్యాబ్స్ అనే దాన్ని మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే ఇక్కడ మీకు ట్యాబ్ 1, ట్యాబ్ 2 అని చెప్పి టూ ఆప్షన్స్ డిఫాల్ట్గా వచ్చాయి. సో ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే ఎగ్జాంపుల్ చూసామో సో దీన్ని మనం రెప్లికేట్ చేయడానికి ట్రై చేద్దాము. సో కెఫే ల్యాబ్. సో కెఫే ల్యాబ్ యాడ్ చేసాం. ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సో ఈ మెనూ ఐటమ్ ఏదైతే ఉందో సో దీన్ని నేను కాపీ చేసుకొని ఇక్కడ వేసేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా నాకు ఇవన్నీ కూడా వచ్చేసాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం కావాలనుకుంటే ఓకే, సో ఇక్కడ ఒక సెక్షన్ వచ్చేసింది. సో తర్వాత కింద కనుక ముందు మనం కంటెంట్ యాడ్ చేసుకుని దెన్ మనం దాన్ని ఎలా మోడిఫై చేయాలని చూద్దాము. సో తర్వాత వచ్చేసి ఇటాలియన్ కార్నర్. సో గో టు ఇటాలియన్ కార్నర్. సో ఇక్కడ కంటెంట్ కూడా ఒక పారాగ్రాఫ్ అనేది ఒక లిస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, సో చూడండి కెఫే ల్యాబ్ పైన క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన కంటెంట్ వస్తుంది. ఇటాలియన్ కార్నర్ పైన కనెక్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన కంటెంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇమేజెస్ అలాంటివి ఏమైనా యాడ్ చేయాలన్నా కూడా మీరు ఇమేజెస్ని లైక్ కంటెంట్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకవేళ మీరు ఇంకొక సెక్షన్ని యాడ్ చేసుకోవాలనుకోండి ఇక్కడ డూప్లికేట్స్ కనిపిస్తుంది. సో మీకు టైటిల్ ఏదైతే ఉందో దాని పక్కన సో దాని పరంగా క్లిక్ చేసుకున్నట్లయితే ఇంకొక సెక్షన్ అనేది యాడ్ అవుతుంది. సో మేక్ ఇట్ ఫ్రైడ్. ఓకే, సో ఇక్కడ చూడండి సో కంటెంట్ కూడా ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది. సో చేంజ్ ద ఇమేజ్. సో ఈ విధంగా మీరు ఏంటి అంటే ఈ సెక్షన్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన స్టైలింగ్ ఎలా అనుకున్నప్పుడు సో ఇక్కడ స్టైల్స్లో వెళ్ళి సో ట్యాబ్స్ యాడ్ చేసాము. సో స్టైల్లోకి వచ్చి సో ఇక్కడ చూడండి బార్డర్కి సంబంధించిన విడ్త్ ఉంది. సో బార్డర్ ఎంత ఉండాలి ఏంటి అని సో దీన్ని బై డిఫాల్ట్ 1 ఉంచేయండి. అండ్ ఇక్కడ కలర్ చూడండి సో దానికి సంబంధించినటువంటి కలర్ సో డిఫాల్ట్గా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు యాడ్ చేయొచ్చు. సో ఇది మనకు థీమ్ కలర్ని బేస్ చేసుకొని మనం యాడ్ చేసుకుంటాము. సో ఇదేంటంటే ఈ కంటెంట్ టైటిల్ యొక్క కలర్ అనమాట. సో ట్యాబ్ యొక్క పైన కలర్. సో కింద యాక్టివ్ కలర్ వచ్చేసి ఏంటంటే మనం దేంట్లో అయితే ఉంటామో సో అది ఆ కలర్ అనమాట. సో నేను దీన్ని బ్లూ పెట్టుకుంటున్నాను. ఓకే, చూడండి. ఓకే, సో టైపోగ్రఫీ సో ఇక్కడ నుంచి ఇదంతా కూడా మీకు తెలిసిందే. సో సేమ్. ఓకే, అండ్ కంటెంట్ రిలేటెడ్.
సో ఈ విధంగా ఏంటంటే మీరు ఇమేజెస్ని అదేవిధంగా కంటెంట్ని సో స్ట్రక్చరైజ్గా చేసుకొని మీరు ఈ కంటెంట్ని యాడ్ చేయొచ్చు. ఒకసారి మనం రిఫ్రెష్ చేసి చూద్దాం. సో ప్రివ్యూ కనుక చెక్ చేసినట్లయితే చూడండి, సో ఈ విధంగా మనకి కంటెంట్ అనేది వస్తుందన్నమాట. సో ట్యాబ్లెట్ డేటాలో, సో ఈ ట్యాబ్లెట్ డేటాలో మనం కనుక చూసినట్లయితే చూడండి మనకి 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇదంతా కూడా కంటెంట్ ఏరియా, అండ్ ఇక్కడ వచ్చేసి ఇది హారిజెంటల్గా ఉండాలా వర్టికల్గా ఉండాలా. సో చూడండి వర్టికల్గా మారిపోయింది. ఒకసారి చెక్ చేసి చూడండి, వర్టికల్ అంటే మీకు ఎలా కావాలంటే అలాగ మీరు స్ట్రక్చర్ చేసుకోవచ్చు. అలాగే అలైన్మెంట్, సో చూడండి సెంట్రల్ అలైన్మెంట్, ఈ ట్యాబ్స్కి సంబంధించినటువంటి అలైన్మెంట్ అనేది చూడండి. సో ఈ విధంగా మీరు ఏంటి అంటే దానికి తగ్గట్టుగా మీరు చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఏంటంటే ట్యాబ్స్ని యూజ్ చేసుకొని డేటాని స్ట్రక్చరైజ్డ్గా మీరు సెక్షన్స్గా డివైడ్ చేసుకొని స్ట్రక్చరైజ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా మీ యొక్క వెబ్ పేజెస్లో ట్యాబ్స్ని సో సెక్షన్స్ వైజ్గా కంటెంట్ డివైడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి, ఎందుకు నచ్చలేదే కామెంట్ చేయండి. సో మళ్ళీ మరో ట్యూటోరియల్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు విజయ్ సైనింగ్ ఆఫ్.